తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ కు పాల్పడే వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్ కు పాల్పడుతున్న వారిపై ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి విచారణ, అక్రమాలపై చేపట్టిన చర్యలపై సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పౌర సరఫరాలు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు నిబద్ధతగా పనిచేసి ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇకనైనా నిబద్ధతగా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని, ప్రజల పట్ల గౌరవ భావంతో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, రహీం, వెంకటేష్ పాల్గొన్నారు. ఎందుకంటే అది తప్పు, పాపం. అది ఆ పాపం చేసి మనందరూ కూడా ఇబ్బంది అవుతాము. ఒకవేళ మీకు అదేనా నాలాంటి ఎమ్మెల్యే మీకు చెప్పి వాళ్ళకి ఆ పాపం నాకే తెలియదు. కాబట్టి ఆ పాపం మన వద్దు. ఎవరైనా సరే మనం పెన్షన్ ఇవ్వాల్సిందే. ఒకసారి మనం మోసం చేసినా రెండోసారి మనకి పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా గుర్తుపెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలి, గవర్నమెంట్ సహకరించమని చెప్పి మనందరినీ కోరుతున్నా. మీరు గవర్నమెంట్ అంటే మీరు వేరేది కాదు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు వాలంటీర్లు కాదు, మీరు ఎవరో ఒక రాజకీయ నాయకులు సిఫార్సు వచ్చిన ఉద్యోగాలు కాదు. మీరు కష్టపడి చదువుకొని వచ్చిన ఉద్యోగాలు. కాబట్టి దయచేసి చదువుకోవడం కాబట్టి అర్థం చేసుకుని గవర్నమెంట్కి సహాయం చేయమని చెప్పి గవర్నమెంట్ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోపోవాలని చెప్పి మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ మేము భర్తీ చేసామో మా వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మళ్ళీ మా వాళ్ళు వస్తే మీరు సమాధానం చెప్పకుండా ఉంటే ఒకటి రెండు సార్లు చూస్తాం, మూడోసారి ఖచ్చితంగా పిలిచి మాట్లాడి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు వార్డుల్లో గతంలో ఈ వాలంటీర్ల సహాయంతో ఏ విధంగా మీరు చేశారో ఇప్పుడు ఆ వాలంటీర్లనే వైఎస్ఆర్సీపీ తీసేసింది. కాబట్టి అది కూడా మీకు ఇబ్బంది లేదు. మేమేం తీరాలని మేము తీసామంటే మా పైన ఏవైతే తీరా. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు మీకు తోడుగా, వాళ్ళ దగ్గర పెట్టుకొని వార్డులో మీరు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తీయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిని అమరావతిగా ముద్రపెట్టే ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు కేవలం హైకోర్టు బెంచ్తో సరిపడితే సహించేది లేదన్నారు. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీ దృష్టి రాయలసీమ బిడ్డగా మా రాయలసీమ పైన పెట్టండి అని కోరుతా ఉన్నాం. మీ యొక్క దృష్టి మొత్తం అమరావతి పైన ఉంది. రాయలసీమని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చూసేదానికి ప్రణాళికాబద్ధంగా జరిగే కార్యక్రమంలాగే కనిపిస్తూ ఉంది.
రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తరలించుకొని పోతూ ఉన్నారు. తరలించుకొని అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు. ఏ ప్రాంతంతోనూ మాట్లాడలేదు. శ్రీబాగ్ ఒడంబడిక అన్నది సజీవంగా ఉండే ఒడంబడిక. ఈ ప్రాంతాల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక తెలంగాణకు ఆంధ్ర రాయలసీమకు ఉన్న ఒడంబడిక కాదది. ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఉన్న ఒడంబడిక అదొక ఒప్పందం. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కర్నూలులో మేము హైకోర్టు బెంచ్ పెడతాము అని. మీకు తమాషా కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు? పూర్తి స్థాయి హైకోర్టు నుండి అనేక న్యాయానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ పెట్టబెట్టి న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడే పెడతామనే స్థాయి నుంచి హైకోర్టు బెంచ్ పెడతాం మేము అని చెప్పే స్థాయి మాట మాట్లాడడం అంటే ఎంత ఘోరంగా రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారో మీకు అర్థం కాలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాయలసీమలో ఏం పెట్టినా సరే తీసుకెళ్తారు మీరు. అనంతపురం ప్రాంతంలో ఎయిమ్స్ పెడదామనుకున్నారు, స్థలం కూడా తీశారు. అవసరానికి రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ మీరు మంగళగిరికి తీసుకెళ్లారు. ఇది ప్రాంతాల మధ్య ఘర్షణ కాదా అని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. పులివెందుల్లో పూర్తి స్థాయిలో కట్టబడ్డ మెడికల్ కళాశాల ఉంది. ప్రైవేటు కాలేజీ కాదది, ప్రభుత్వ వైద్య కళాశాల. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్ హాస్పిటల్ ఆయన చూసే ఆగి దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా, అనంతపురం జిల్లా, అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం, ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల, ప్రత్యేకించి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా అడుగుతూ ఉన్నాం. మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉండనివ్వండి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ పెట్టండి, స్టాఫ్ లేదు ఇవ్వండి, డబ్బులు అలా చేయండి. మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నా ఉన్నారా, లేక ఈ కాలేజీలను అమ్మేద్దామనుకుంటా ఉన్నారా? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, పల్లకిపై మోహిని అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం. విశాఖలో ఉద్రిక్త వాతావరణం, పాల సేకరణ ధరను తగ్గించడంతో విశాఖ డైరీని ముట్టడించేందుకు రైతుల యత్నం. విశాఖ పరిధిలోని షీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రాయలసీమను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్న కాంగ్రెస్ నేత శైలజానాథ్, కేవలం హైకోర్టు బెంచ్ను మాత్రమే తరలించడంపై అభ్యంతరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.